ఈరోజు సేవ్ ఆర్టీటీ పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా వేలాది మంది అనంతపురం జిల్లా యొక్క కలెక్టరేట్ ముట్టడికి రావడం అనేది ఈరోజు ప్రజానికి చూశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ప్రజల యొక్క ఆగ్రహం చెవిచూపముందే, వీళ్ళ యొక్క ఆగ్రహాన్ని కట్టలు తెంచుకోముందే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. లేదంటే ఆర్టీటీ యొక్క ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో దాన్ని రెన్యువల్ చేయండి. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాడిగట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భం చేసుకుంటాం. ఈరోజు మేము ఆర్టీటీ కోసం ప్రాణాలను అర్పిస్తామని చెప్పేసి ఇంతమంది ప్రజానికం వేలాదిగా తరలి వచ్చి ఈరోజు అనంతపురం అంతా ఇబ్బంది చేసిన సందర్భాన్ని మేము చూస్తున్నాం. మేము ఒకటే ఎఫ్సిఆర్ గురించి మేము ఒకే విన్నపం చేయదలుచుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అయ్యా, మేమేం మీ ఆస్తులు అడగట్లేదు, మీ యొక్క పదవులు మేము అడగట్లేదు. ప్రజలు కోరుకుంటున్నది కేవలం మాకు ఆర్టీటీ సంస్థ విద్యనిచ్చింది, మాకు వైద్యాన్ని ఇచ్చింది, మాకు ఇంట్లో ఉండడానికి గూడునిచ్చింది, మాకి రైతులకి స్వచ్ఛందంగా ఇంటి పట్టాలు ఇచ్చింది, అదేవిధంగా రైతులకి మొక్కలు ఇచ్చింది, బోర్లు ఇచ్చింది, సెప్టాలు ఇచ్చింది, పేదలకు ఉచితంగా వైద్యాన్ని ఇచ్చిందని ఇంతమంది వేలాదిగా దండోపదండాలు జిల్లా వ్యాప్తంగా వచ్చి స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు యువకులు అందరూ పాల్గొన్నారంటే మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మీకు అర్థం కావడం లేదు. మీరు ప్రజాపక్షం అయితే నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపక్షం మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, మీరు నిజంగా ప్రజాపక్షం అయితే మీరు ఇంత ప్రజల యొక్క మీ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీరు గ్రహించి ఈ యొక్క ఆర్టీటీ సంస్థను నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. లేదంటే అనంతపురం నుంచి మీరు అస్థిన వరకైనా సరే మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ప్రజంతా ఉన్నారు. వారి తరపున మేము నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్నాం, కానీ 50-60 సంవత్సరాల్లో ఆర్టీటీ మాకు పనిచేసింది. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అందరికీ పనిచేసింది. కానీ ఆ రోజు అన్నం లేకుండా అన్నం పెట్టింది, బట్టలు లేకుండా బట్టలు ఇచ్చింది, బుక్కులు లేకుండా బుక్కులు ఇచ్చింది, చదువు ఇచ్చింది, విద్యం ఇచ్చింది, వైద్యం ఇచ్చింది. కానీ మాకు ఈరోజు ఆర్టీటీ లేకుంటే ఎంతో నష్టపోతామని మేము బాధపడుతున్నాము. వెంటనే ఎఫ్ఐఆర్సీ ఇన్వాల్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇట్లా ఇది ఎఫ్ఐఆర్సీలు ఇన్వాల్వ్ చేయకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే మీకు సీట్ మెజారిటీ తక్కువ వచ్చింది. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మేము సీట్లు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని తిప్పుతామని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే, సేవ ఆర్టీటీ సేవ ఆర్టీటీ ఈ రోజున ఈ మహాధర్నా అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుల మత భేదాలు ఏది అన్ని కలుపుకుంటుకొని ఈ రోజు ఈ ధర్నా జరుగుతుందంటే ఎంత మంచి కార్యక్రమం అనేది మీరు గుర్తించుకోవాలి. కూటమి ప్రభుత్వం వాళ్ళు కేంద్రంతో మాట్లాడి ఎఫ్సిఆర్ రెన్యువల్ ఎప్పుడో చేయించవచ్చు, కానీ వాళ్ళు ఏ కోసైనా కొద్దిగా కూడా పట్టించుకోకుండానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఎంతో మంది లబ్ధిదారులు ఆ లబ్ధి నుంచి పొందకుండా పోవడం అంటే చాలా బాధాకరమైన విషయము. ఈ రోజు ఎఫ్సిఆర్ రెన్యువల్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి చేసి చాలా ఆనందకరమైన విషయము. హాస్పిటల్స్ 3 ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్ లో, అంటే అనంతపురం జిల్లాలో బద్దలపల్లి, కళ్యాణదుర్గంలో ఎంతో మంది ఆ హాస్పిటల్స్ వల్ల వైద్యం చాలా తక్కువ ధరకే చేస్తున్నారు. కానీ అలాంటి ఎఫ్సిఆర్ రెన్యువల్ కాకుంటే వాళ్ళందరికీ వైద్యం అందించగా చాలా బాధపడతారు. ఈరోజు సేవ్ ఆర్టీటీ అఖిల పక్ష కమిటీ పొలికేక ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు జరుగుతున్న ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీకి భారీగా తరలి వచ్చిన ఈ జనాలందరినీ కూడా బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో సామాన్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఆర్టీటీ లేకపోతే మేము ఊహించలేమని చెప్పేసి స్వచ్ఛందంగా మహిళలైతేనేమి పిల్లలైతేనేమి అందరూ కూడా కళాకారులమైన పేద ప్రజలు మేము కూడా తరలి వచ్చి ఆర్టీటీ లేని అనంతరం మేము ఊహించలేము, ఆర్టీటీ లేని అనంతపూర్ని, ఆర్టీటీ లేని హాస్పిటల్ని, ఆర్టీటీ లేకుండా ఏదిగా మేము ఊహించలేము. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు చేతగాంతి చేసేది రోజన్నట్టు గవర్నమెంట్ చేయదు, చేసే వాళ్ళు చేయలేదు. ఇటువంటి సిగ్గు తప్పిన ప్రభుత్వాలకు ఒక్కోసారి చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే కొన్ని కోశాలకని కోట్లు డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు పేద ప్రజలకు హాస్పిటల్స్కి, తర్వాత వచ్చేసి వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి, కుష్టి వ్యాధి వాళ్ళకి హాస్పిటల్కి ఎంతో డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళకి ఫారెన్ నుంచి వస్తున్న డబ్బులు రాకపోతే ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయకుండా ఉంటే ఎంత బాధాకరం ఉండేది. అసలు ఎన్నిసార్లు అడిగినా రెన్యువల్ చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ శాంతియుతమైన ఈ ర్యాలీ ఉధృతం కాకముందే మీరు ఎఫ్సిఆర్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ ఉద్యమం ఉధృతమైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ముట్టడి చేసి భారీగా ఆస్తి నష్టం జరుగుతారని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.
నా బిడ్డ వికలాంగుల సెంటర్లో ఉంది. ఈ ఆర్టీటీ వెళితే పిల్లల చాలా ఇది ఘోరంగా అవుతుంది. అందుకు ఆర్టీటీ కావాలి మాకు. ఆర్టీటీ ఉంటేనే మాకు సహకారం. అది ఆర్టీటీ సెంటర్ లేకపోతే అనాథ వికలాంగుల పిల్లలు రోడ్డు పాలు అవుతాయి. అందుకు మాకు తప్పనిసరిగా ఆర్టీటీ కావాలని కోరుచున్నాను. అలాంటి పిల్లవాళ్ళు రోడ్డు వైపు పడిపోతారు. అందుకోసం అలా పిల్లవాళ్ళకి సెంటర్ ఉండాలని కోరుచున్నాను ఆర్టీటీ.